హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి హెడ్ కర్రీ ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఆనియన్స్ని అలా కాల్చి పెట్టుకోవాలండి. శుభ్రంగా కడిగేసి ఆ విధంగా ముక్కలు చేసి పెట్టుకోండి. ఇందులో కావాల్సినవి మిరియాలు, గసగసాలు, కొంచెం చిన్న దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు, 4 మిర్చి, 2 టమాటాలు అండ్ కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకొని కడిగి పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లోకి ఆనియన్స్ వేసుకోండి. అవి కాల్చాలండి, కాలిస్తేనే ఈ హెడ్ కర్రీకి టేస్ట్ వస్తుంది. మంచిగా ఆనియన్స్ వేసేసుకోండి. నెక్స్ట్ మిర్చి ఉన్నాయి కదా, ఆ 4 మిర్చి కూడా వేసేసుకోండి. నేను చూపించిన స్పైసెస్, మిరియాలు వేసుకోవాలండి, ఆ మిరియాలు వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ టమాటా అండి, ఇవన్నీ కలిపి మంచిగా పేస్ట్ పట్టేసుకోండి. ముందుగా కడాయి పెట్టుకోండి, వెలిగించుకొని అది 1.5 కేజీ హెడ్ అండి, కప్ సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ దానిలోకి కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకోండి. వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా మగ్గుతుందో, ఆ విధంగా మంచిగా రావాలండి. ఆ విధంగా కలుపుకుంటూ దగ్గర పడిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. కారం కూడా 3 టేబుల్ స్పూన్ వేసుకోండి అండి. మీకు ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ అనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. అండ్ ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్నామండి హెడ్ని, దాన్ని మగ్గిన దాంట్లోకి వేసేద్దాము. ఒకసారి దాంట్లో కొంచెం కరివేపాకు చల్లుకుందాం, మంచిగా కలిపేసుకుందాం. కొంచెం ఇలా ఉన్నప్పుడే చిక్కగా ఒకసారి మంచిగా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఆల్రెడీ సాల్ట్ వేసుకుంటాం కదా, ఇప్పుడు చూసి దానికి తగ్గట్టు వేసుకోండి, మన రుచికి సరిపడా. కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కాబట్టి. చూసారు కదా ఎంత మంచిగా బాయిల్ అయిపోయిందో. ఆ పచ్చి వాసన పోయి మనకి ఆ కర్రీ స్మెల్ అనేది తగులుతుంది. అప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి, కొంచెం తిప్పేసుకోండి. చివర్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, రెడీ. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చూశారు కదా ఆ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ముక్క. ఓకే అంతే.